పరిశుద్ధులు కానీ సెయింట్ ఆంటోనీ కానీ ఎవరి ద్వారా కాదు, యేసు చెప్పిన నా యొద్దకు రండి అని చెప్పినాడు యేసు. He did not say, Pastor, please pray for me, I want to confess my sins. No, Jesus said, come unto me. మరి యేసు ప్రభువారు అట్లా చెప్పిన యేసు నా యొద్దకు రమ్మని చెప్పినారు తాను. Why are we finding bypasses to go to him? తన యొద్దకు ఎందుకంటే వేరే మార్గాల గుండా మనం వెళ్తున్నాము. Go to him directly. తన యొద్దకు నేరుగా వెళ్ళవచ్చును. Look at me, I decided, I cancelled the service, I cancelled the tickets, I cancelled everything. I just had to just look and I said, Lord, you know me. I have no words to say how sorry I am. నేను ఎంత క్షమించా చెప్పండి, నా మాటలు కూడా ఇవ్వండి యేసు యొద్ద. That's all I needed to do. అదేనండి మనం చేయవలసింది యేసు యొద్ద. I don't need to stand on the rooftop and complain to somebody and say, I did this, I did this, I did this, please forgive me, can you pray for me, ask Jesus to forgive me, ask Mother Mary to forgive me, ask God the Father to forgive me. No. Jesus said, come unto me. యేసు చెప్పినాడు నా యొద్దకు రా, నేను క్షమిస్తాను అడుగుతా అని చెప్పినాడు. కానీ మన పై నుండి ఎవ్వరు అడగనక్కర్లేదండి ఆ మాటల కొరకు. Come unto me all those who are heavy laden. మరి సమస్తము భారము మోయు జనం నా యొద్దకు రండి, and I will give you rest. నీకు మేము సమాధానం నెమ్మదిని దయచేస్తాను, విశ్రాంతిని. Is that too hard for us? అది చాలా కష్టం అండి మనకి. Is that too hard for us? అది కష్టమైన విషయం ఏమన్నా? The first step to enter into eternal life is confess your sin. నిత్య జీవంలోకి మనం వెళ్ళడానికి కావాల్సిన మొదటి అంశం ఏంటంటే మనం ఒప్పుకోవాలి మన పాపములను. Second, రెండవది invite him into your home. మరి నీ యొక్క గృహంలోకి తనే సన్మానించి ఆహ్వానించాలి. Invite him into your heart. నీ యొక్క హృదయంలోకి తను ఆహ్వానించాలండి. I said that earlier. Jesus is standing outside that door knocking. How many of you can hear it? ఎంతమంది యేసు ప్రభువారు బయట నుండి ద్వారం తట్టు తట్టుచాడు, ఎంతమంది స్వరం వినగలుగుతున్నారు? He is always standing outside our door. తను ఎప్పుడు కూడా మన హృదయం అనే తలుపు బయట నిల్చొని తట్టుతున్నాడు. Would you hear his voice and open the door and let him come in? తన స్వరం విన్నప్పుడు నువ్వు తెరుస్తున్నారండి మీరు? Jesus said, open the door and let me in, I will come and dine with you. ఆ తలుపు తెరిచినట్లయితే నేను మీలోకి వచ్చి మీ వద్ద వచ్చి నీతో నేను బస చేసేదను. So first is confession of sins. మొదటిది మన పాపముల యొక్క ఒప్పుకోలు. Second, to invite him into your life. తనను నీ హృదయంలో మరి స్వీకరించడము. The third step is to walk in his ways. మూడోది తన యొక్క మార్గంలో నడవడమే అండి. Because when you receive that miracle of salvation, which we will in the next few minutes, మనం ఆ యొక్క అద్భుతం కూడా నేను చెప్పను అదైతే పొందుకుంటామో మనము, the Bible says you will never be the same again. బైబిల్ సెలవును అదే మాదిరిగా ఇంకా నీ జీవితం ఉండవు ఇంకా. There is a definite transformation in you, నీ జీవితంలో ఖచ్చితంగా ఒక రూపాంతరము చెందే స్థితి కనుగొంటావు నువ్వు, which becomes apparent to even the people who see you from the outside. మరి బయట నుంచి చూసే మనుషులు కూడా నిన్ను గుర్తుపట్టగల నీలో ఒక మార్పు వచ్చిందని. You begin to walk in the ways of Jesus. నువ్వు యేసుక్రీస్తు యొక్క మార్గం నడవడం మొదలు పెడతావు నీవు. And therefore you have no condemnation. నీ జీవితం ఎటువంటి ఖండింపు తీర్పు ఉండదండి ఇంకా. Because you are in Christ Jesus. ఇక నువ్వు క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వాడవు కనుక. You have a new beginning. నీకు ఒక నూతన ఆరంభం ఉంది కనుక. The moment you are born again, నువ్వు తిరిగి జన్మించిన మరుక్షణం తిరిగి everything is new. సమస్తము నూతనంగా మార్చబడుతుంది. Because you prayed sincerely to God to forgive your sins. ఎందుకంటే పాపములు క్షమించమని నువ్వు నిశ్చయతతో ప్రార్థించినావు కనుక. The scriptures declare that God will not remember your sins of yesterday against you. మరి దేవుని వాక్యం లేఖనము సెలవిస్తుంది నిన్నటి పాపములు దేవుడు ఎప్పటికీ జ్ఞాపకము చేసుకోనని. They have gone like they have never happened before. నీ జీవితంలో ఎన్నడూ అది లేనట్టుగానే అది వెళ్ళిపోతుందండి. So please take a moment before we receive the greatest miracle today, the miracle of salvation, to confess your sins to God. మరి ఈ రోజు ఆ గొప్ప అద్భుతం మనం స్వీకరించి పొందుకునే ఆ అంశంలో మనం ఈ రోజు ఒక సమయం తీసుకొని, do you know what would happen right now if your heart stopped beating? మీకు తెలుసునండి మీ గుండె కొట్టుకోవడం ఆగిపోతే ఒక క్షణం ఏం జరుగుతుందో? You would die before you take your next breath. నువ్వు ఒక శ్వాస తీసుకునే మరుక్షణంలోనే చనిపోతావు నీవు. The most important question you ever ask concerning eternal destiny. మరి నిత్య జీవితం గురించి అంటే ఒక గమ్యం కొరకు నువ్వు గొప్ప ప్రశ్న అడగాలనుకున్నట్లయితే, take a moment, ask yourself. ఒక క్షణం తీసుకొని నేను అడుగు నీకు నీవు.
life's most important question. జీవితమునకు చాలా సంబంధించిన గొప్ప ప్రశ్న ఏంటంటే, where will I spend my destiny? నా నిత్యత్వమును నేను ఎక్కడ గడిపెదను? Where will I spend my eternity? నా నిత్యత్వమును ఎక్కడ గడిపెదను? Where will I spend my eternity? నా నిత్య జీవమును నేను ఎక్కడ గడిపెదను? To receive this gift of salvation, ఈ యొక్క రక్షణ వరము మనకు all we need to do మనం చేయవలసిన అంతయు కూడా is to believe in our heart. మన హృదయంలో నమ్మాలి. మనము Believe in our heart. మన హృదయంలో నమ్మాలి. మనము Very, very important. చాలా ప్రాముఖ్యమైనది. When you believe, నీ హృదయంలో నమ్మి, then you open your mouth and confess నీ it, నోరు తెరిచి నువ్వు ఒప్పుకున్నప్పుడు that Jesus Christ is Lord. యేసు క్రీస్తు ప్రభువని. And that give you prosperity, but I won't give you good health. నీకు హెచ్చింపు, నీకు ఐశ్వర్య సగానే ఆరోగ్యం అని దేవుడు చెప్పట్లేదు. This Jesus has come so that we can have a life and life everlasting. మరి ఈ యేసు ఈ లోకంలోకి వచ్చి నీకు జీవము సమృద్ధితో నిత్య జీవం కలటకు వచ్చినాడు. If you can only believe. కేవలం నమ్మిన ఎడల. How many of you are ready to believe and make that confession? ఎంతమంది ఆ ఒప్పుకోలు చేసి దాన్ని నమ్మడానికి సిద్ధంగా ఉన్నారండి? When you make this confession, ఈ యొక్క ఒప్పుకోలు నువ్వు చేసినప్పుడు I want it to be very, very clear. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని You ఆశపడుతున్నాను. don't make this confession ఈ యొక్క ఒప్పుకోలు మీరు కేవలం and then go out and do whatever you're doing. నీకు ఇష్టం వచ్చింది మరలా చేయకూడదండి. బయటికి వెళ్ళి Worshipping idols. మరి ఆ విగ్రహాలను ఆరాధించుట. You have to walk in the footsteps of Jesus. మరి దేవుని యొక్క యేసుప్రభు యొక్క మార్గములో తన యొక్క అడుగులను నడవాలి మనము. You have to read the word of God to know what it is to walk in his మరి footsteps. తన యొక్క మార్గములో తన యొక్క పాదములను పట్టి నడవాలంటే తన వాక్యం చదవాలి. దాన్ని బట్టి I'm తెలుస్తుంది. not asking you to go like Jesus, walk on the Tungabhadra river and say I'm calming the river. మరి No. నేను ఒక తుంగభద్ర నదికి వెళ్ళిన దానికి నెమ్మది పరచిన యేసులాగా చెప్పడం కాదు, కానీ I am asking you to walk in love. మరి ప్రేమలో నడవడానికి చెప్తున్నాను. Asking you to walk in joy. మరి సంతోషాలని చెప్తున్నాను. No matter what your sorrow నీ is. జీవితంలో ఎటువంటి శ్రమ, ఎటువంటి మరి వేదన కానీ People should look at you మనుషులు నిన్ను చూసి and say, how does she look so good? How does he look so good? Tani- He's always smiling. తను ఎప్పుడు సంతోషం నవ్వుతుంటే ఎట్లా ఉండగలుగుతుంది మనుషులు చెప్పాలండి. The Bible says, బైబిల్ సెలవిస్తుంది, the joy of the Lord is my strength. యెహోవా యందు ఆనందించుట నాకు బలమై ఉన్నదని సెలవిస్తుంది. My strength comes from the Lord who made heaven and earth. మరి భూమి ఆకాశం నుంచి ఒక దేవుని నుంచి నా ఒక శక్తి నేను పొందుకుంటాను. I don't need you to hold my hand and make me stand here. నన్ను ఇక్కడ నిల్చోడానికి నాకు పట్టుకునే అవసరం లేదు ఎవరు కూడా. When God himself is telling me, దేవుడే స్వయాన చెప్తున్నప్పుడు I am your God. నేను నీ దేవుడనని, I am your God. నేను నీ దేవుడనై ఉన్నాను. He is not saying I was your God. నేను ఒకప్పుడు ఉండే నీ దేవుడని చెప్పట్లేదు, కానీ He is not saying I will be your నేను God. నీ దేవుడే ఉంటాను ఒక రోజు అని చెప్పట్లేదు, కానీ He says I am your God. నేను నీ దేవుడని ఇప్పుడు అని చెప్తున్నాడు. I will strengthen you. నేను బలపరచదను, I will strengthen నేను you. బలపరచదను, I will uphold you నేను నిన్ను బలపరచదను, పట్టుకుంటాను. by my righteous hand. నా దక్షిణ హస్తంతో నేను పట్టుకుంటాను. Then who am I afraid of? నేను దేని కొరకు భయపడాలండి? Then who am I afraid of? ఇంకా దేని కొరకు భయపడదును? I will never ever turn my back on the Lord again. నేను ఎన్నడూ కూడా ప్రభు తట్టు నుంచి తిరిగి వెనకకు వెళ్ళనండి. You know, when I stepped out here, నేను ఇక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోయినప్పుడు my sister rubbed my back with some pain-killing tube because I was having so much of back pain. I was in so much of torture in the last 1 month. మరి గత నెలలో ఎంతో వేదనతో ఉండే వెన్నుపూసలు నొప్పి ఉన్నప్పుడు నా సహోదరి వచ్చి, I'm standing here now for the last 3 years. నేను 3 సంవత్సరాల నుంచి ఇక్కడ నిల్చొని ఉంటున్నానండి. ఇక్కడ నేను Nobody from my family wanted to come because they thought, you know, I was whole month I was not well. మరి నేను గత మాసం అంతా బాలేక ఎవరు వస్తాను అనుకోలేదు ఆ కుటుంబీకులు. But I have a faithful God. కానీ నాకు ఒక నమ్మదగిన దేవుని కలిగి ఉన్నాను. I have a faithful ఒక God నమ్మదగిన దేవుని కలిగి ఉన్నాను. who always ఎప్పుడు కూడా తాను, and will always ఎప్పుడు కూడా తాను uphold me నన్ను పట్టుకుంటాడండి. by his righteous right తన arm. నీతి దక్షిణాస్తంతో పట్టుకుంటాడు తాను. I want you today, before you receive the greatest miracle, I want you to ask the Lord, మరి ఈ రోజు ఆ గొప్ప అద్భుతం పొందుకున్న దేవుని అడగాలని ఆశపడుతున్నాను నేను. Lord, as you give me that miracle today, ఈ రోజు ఆ అద్భుతం నాకు నువ్వు ఇస్తూ ఉంటుండగా,
make me a warrior for you. నీ కొరకు గొప్ప వ్యక్తిగా చేయి ప్రభువా నన్ను. I want to go out into this world, into this city, into this state. ఈ యొక్క దేశంలో, ఈ యొక్క రాష్ట్రంలో నేను వెళ్ళాలి ప్రభువా నీ నామములో. I want to take your living word into the streets. జీవం గల వాక్కుని ప్రతి ఒక్క కొనకొలు తీసుకొని వెళ్ళాలి ప్రభువా నేను. If you believe, నువ్వు నమ్మితే, if you see a blind man on the road, గుడ్డివాడు మన రోడ్డు పక్కన కనబడితే, and like Jesus, అతను యేసువలే కనబడితే, say to him, అతనితో వెళ్ళి చెప్పు, believing, నువ్వు నమ్ముతూ, in the name of Jesus, యేసు నామములో get up and walk. లెగ్స్ నడుమని చెప్పు. Get up and walk to the lame. కుంటివాని లెగ్స్ మని చెప్పు. To the blind, you shall see. గుడ్డివాని చెప్పు, నువ్వు చూడగలుగుతావని. Believe me, I tell you. నేను చెప్తాను, నమ్మండి మీరు. God is faithful to his word. దేవుడు తన మాటకు నమ్మదగిన వాడండి. You have to believe. నువ్వు నమ్మాలి ఆ విషయాన్ని. God will perform. దేవుడు అద్భుతం చేస్తాడు. Because that is his promise. అది తన వాగ్దానం అండి. Do you believe that? అది నమ్ముతున్నావా నీవు? Now do you believe that when you believe and you proclaim from your mouth, నీవు నమ్మి నీ the నోటితో చెప్తే, greatest miracle of salvation will be with you? నీవు నమ్మి నువ్వు నోటితో చెప్పినప్పుడు ఆ గొప్ప అద్భుతమైన రక్షణ నీవు కలిగి ఉంటావు నీవు. Okay, whoever believes, stand up. ఎందరైతే అందరూ నిల్చుందామండి. Confess your sins to the Lord. ప్రభుకి నీ పాపములు మీరు ఒప్పుకోవాలని మనవి చేస్తున్నాను. And I tell you, he will not even remember it. నేను చెప్తున్నాను, తను ఇంకా మరి జ్ఞాపకం కూడా వేస్తాడు. Confess. పరచు. Tell him, Lord, today when you give me this gift, ప్రభా ఈ రోజు నాకు ఈ వరమును I want to serve you with all my life, నా జీవితం my needs. నాకు తెలుసు ప్రభా, నా సమస్త అవసరతలు అక్కర్లు తీరుస్తాను కనుక Through your, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. Lord Jesus, will spend eternity with you. I will spend my eternity with you. Lord Jesus, I want to have an assurance today that I will spend eternity with you. That I will spend my eternity with you. I am tired of living for myself. I am tired for living for myself. I am tired of living for myself. I am tired of living for myself. And going my own way. I am going on my own way. I am tired of trusting in myself. I am tired of trusting in myself. I am tired of trusting in my own abilities. I am tired of trusting in my own ability. I want to start trusting in you today. I want to start trusting in you. I want to start trusting in you today. I want to start trusting in you today. I confess that I have broken all your laws. I have broken all your laws. I have rebelled against you. I have sorry, Lord, for all my sins. Please forgive me. Please forgive me. And cleanse me. Cleanse me from all my sin. From all my sins. Take away my guilt. Take away my guilt. And make me pure. And make me pure in your sight. Come into my heart. Come into my heart. And my life. Into my life. Today. Today. Be my Lord and Savior. Be my Lord and Savior. Starting today, I want to live a righteous and holy life. I want to live a righteous and holy life. From this moment on, I will turn away from everything. I will turn away from everything that the Bible calls sin. That Bible calls sin. Help me, precious Jesus. Help me, precious Jesus. To live in obedience. To live in obedience. To walk in your ways. To walk in your ways. Every day. Every day. For the rest of my life. For the rest of my life. Thank you, precious Jesus. Thank you, precious Jesus. For cleansing my heart. For cleansing my heart. Taking away my sins. Taking away my sins. And making me. Your child. Your child. Lord Jesus, this day, I proclaim that you came to this earth
You accept you as my Lord and Savior. as my Lord and Savior. There is no other God before you. There is no other God before Jesus, you. Jesus, you are the living God. you are the living God. Today my life belongs to you. Today my life belongs to you. I am no more my own. I am no more my own. Jesus, into your hands. Jesus, into your hands. I give myself to I you. give myself to you. Completely trusting in you. Completely trusting in you. I confess I confess you are the living God. you are the living God. You are the Lord and Savior. You are the Lord and Savior. And